అలాగా మనమే వాడికి బహుమానాలు ఇచ్చి సత్కారం చేద్దాం. వెంటనే ఇన్స్పెక్టర్ని బంధించి తీసుకురండి.
ఏంటయ్యా లెక్క పెడతావు? ఇప్పటికి 50 సార్లు అయింది. నా డబ్బులు ఇస్తా లేదా? ఇస్తాను భద్రయ్య. సరేలే. ఇదిగో వచ్చే వారం 5 కోళ్ళు ఎక్కువ తీసుకొస్తాలే. సరే. 1 2 3 4. అరే 5వ కోళ్ళేదే. వావ్. ఓ పిల్ల, ఒక్కసారి భుజాలు తడుముకో. ఎందుకు? నేనెందుకు తడుముకోవాలి? గుమ్మడికాయలు ఉన్నాయి కదా. నేనేం దొంగను కాదు. నిన్నటి వరకు ఆ మాట నిజమే కావచ్చు, కానీ ఇప్పుడు నిన్ను పోలీసుల దగ్గరికి తీసుకెళ్తే నిజం బయటపడుతుంది. ఎందుకు వదిలేసా పిల్ల? పోలీసులంటే అంత భయం అయితే పెద్దల ముందుకు వెళ్దాం. వద్దొద్దు, నన్ను అలా చేయొద్దు. నీకు పుణ్యం ఉంటుంది, నన్ను వదిలే. పరువు అంటే అంత భయపడేదానివి ఈ దొంగతనం ఏంటి? అసలు ఎందుకు చేస్తున్నావు పిల్ల? చెప్పు. నాకున్న ఒక్క తోడు మా అన్నయ్య వీరభద్రుడు. వీర తాగుబోతు, పని అసలే చేయడు. అందుకని నేను పనికి వెళ్లేదాన్ని. వెళ్ళిన చోటల్లా పెకిలు చూపులు వెటకారాలు. బరి తెగిస్తే బతుకు బాగుంటుందని బతిమాలే వాళ్ళు ఎక్కువయ్యారు. వాళ్ల బాధ పడలేక నా దారి మార్చుకున్నాను. తిండి కోసం మాత్రమే చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ బతుకుతున్నాను. ఇక నుంచి చేయను. నేమేదొట్టు, నా పొరవు తీయకు. ఎడవకు రాణి. నువ్వు చెప్పిన కారణం నీ దృష్టిలో న్యాయం కావచ్చు, కానీ చూసేవాళ్ళకది నేరం. చూడు, ఈ డబ్బు నీ దగ్గర పెట్టుకో. అయిపోయేలాగా మీ అన్నయ్యని మార్చుకో. తీసుకో తీసుకో. ఇది దొంగిలించింది కాదులే, దొంగల్ని పట్టి తీసుకున్న బహుమతి. తీసుకో. ఆగకు, ఆ డబ్బుకి బదిలే ఇస్తావు. నీ ఇష్టం. నాకిష్టమైంది నువ్వే. చెప్పు.